సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి మరి కనకపట్నం చేయడానికి వచ్చాడు. మందాడి చెరువు ఎలా ఉండేది? మురికి కోపంగా ఉండేది. ఆ మురికి కోపంగా ఉన్న చెరువుని మరి శుభ్రం చేసేసి అక్కడ మినీ ట్యాంక్, వాటర్ ట్యాంక్ పెట్టి, ఫుడ్ కోర్ట్ పెట్టి వాకింగ్ పార్క్గా చేస్తున్నారు. కావలిలో ఉన్న ప్రతి ఒక్క పార్కుని డెవలప్ చేస్తున్నారు. ఏదో అడవిలాగా అల్లుకుపోయి పిచ్చి చెట్లతో ఉండే పార్కులన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకి ప్రోత్సహించి వాళ్ళని పై నిఘా పెట్టి ఎక్కడ ఎలాంటి చెత్త మురుగు లేకుండా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేయిస్తూ, దోమలకి ప్యాకింగ్ చేయిస్తూ నీట్గా శుభ్రంగా చేయిస్తున్నారు. నీ హయాంలో వర్షం వస్తే బయటికి రాగలమా? ఇప్పుడు చూడు, ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అంటే, అభివృద్ధి అంటే ఇదే అన్న. చూసి నేర్చుకోండి అన్న. వైసీపీలో ఉన్నాం కదా మనం, వేరే పార్టీలో ఉన్నాం కదా, ప్రతిపక్షంలో కూడా లేరు మీరు, వేరే పార్టీలో ఉన్నాం కదా ఏదో ఒకటి అనాలి అని అంటాం కాదు. అరే తల్లికి వందనం టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఏదో కొంతమంది పడకపోతే మోసం అంటామే. నోరుంది కదా అని ఏదో ఒకటి అనేసేటివేనా? ఇప్పుడు పడ్డాయి, ఏం చేస్తారు మీరు? ఏం మాట్లాడతారు? పెన్షన్స్ కూడా అంతేగా, ప్రతి ఒక్కళ్ళకి వచ్చినాయి. నీ హయాంలో ఎంతమంది ఇబ్బంది పడతారు? ఇక రేషన్ వ్యాన్ ఒకటి పెట్టావు, ఆ వ్యాన్కు ఎప్పుడు వస్తుందో తెలియదు, విజిలేస్తాడు. ఏ పనిలో అన్నా ఉన్నాయి, మహిళలు పరిగెత్తకుండా పోవాలి, ఆ క్యూలో నుంచోవాలి, తన్నుకు సావాలి, ఆ ఎండలో నిలబడి. ఇప్పుడు హాయిగా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా మాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, మాకు కావాల్సింది తెచ్చుకుంటాం. అది పద్ధతి. నీ వ్యాను ఆ రోజు వాడుకొని మిగతా టైంలో ఆ వ్యాను వేరే దానికి వాడుకోవటం మేము మీడియాలో చూసాం. ఏం పరిపాలన ఇది? పిచ్చోడి చేతిలో రాయిలాగా మీ ఇష్టం వచ్చినట్టు చేశారు ఆ జగను నువ్వు ఇద్దరు కూడా. పైగా మీరు మళ్ళీ విమర్శలు ఒకటి, ఈ విధంగా విమర్శలు చేసి ప్రజల దృష్టిలో అపహాస్యం పాలవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా మంచినీటి సరఫరా కానీ, మురుగునీటి సరఫరా కానీ, అన్ని విధాలా కూడా ఈయన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ విధంగా ఆదుకుంటున్నారు. చూసి నేర్చుకోండి అన్న. పట్టణాన్ని, కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్క అల్లూరు, దగదర్తి, బోగోలులో బిలకోట పర్వతం స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి వాస్తు సరిగా లేదని కంచి పీఠాధిపతులు వేడుకొని వాళ్ళ ద్వారా ప్రహరీ మొత్తం అవన్నీ వాస్తు ప్రక్షాళన చేస్తున్నారు. ఇక బోగోలు రైల్వే, బోగోలులో ఉన్న ప్రతి ఒక్క రోడ్లు కూడా సీసీ రోడ్లు చేసేస్తున్నారు. అల్లూరులోనూ అంతే, దగదర్తి, అన్ని మండలాల్లో ఎక్కడ ఏది అవసరమో అడగకుండానే తాను తెలుసుకొని అనుక్షణం ప్రజల్లో నిరంతరం మమేకమైపోయి ఆయన సొంత పనులకు ఎంత టైం వినియోగిస్తున్నాడో తెలియదు కానీ ఎప్పుడు చూసినా జనాల్లోనే ఉంటున్నాడు. మహానుభావ, నీకు పాదాభివందనం. మీ మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రులకు శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేసుకుంటున్నాం. మీరు నిండి 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు మిమ్మల్నేనండి ఇంకా ఈ కావలికి సేవలు చేస్తూ మీరు మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చూడాలనేది మా